హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా మన భారతీయులు ఈ గల్ఫ్ దేశాలలో చిక్కుకుపోయిన వారి కోసము మంచి ఊరట కలిగించే విషయాన్ని చెప్పినారు. అందులో ముఖ్యంగా వచ్చేసి ఈ గల్ఫ్ దేశాలలో ఎవరైతే ఉంటారో వాళ్లకు దాదాపుగా మన స్వదేశానికి తెప్పించడానికి కోసము మన భారతదేశ విమానయాన సంస్థలు ఈరోజు మనకు అంటే ఇండియాకు గల్ఫ్ దేశాలలో నివసించే వారి మధ్య 58 ఫ్లైట్లను నడపాలని చెప్పేసి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారనమాట. అందులో ముఖ్యంగా మనకు ఇండిగో ఎయిర్వేస్ ద్వారా 30 ఫ్లైట్లు అండ్ అంతేకాకుండా ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా 23 ఫ్లైట్లను మన దేశానికి మరియు గల్ఫ్ దేశాల మధ్య నడిపి స్వదేశానికి తెప్పాలని చెప్పి చూస్తున్నారు. అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాకుండా కువైట్ దేశంలో ఎవరైతే విజిట్ వీసా మీద వచ్చి ఉంటారో వాళ్ళు టైం అయిపోతుంది విజిట్ వీసా మీద అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళకు 1 మంత్ ఎక్స్టెన్షన్ అనేది చెప్పినారనమాట. అంటే విజిట్ వీసా మీద టైం అయిపోయినా కానీ మనము ఇంకొక 1 మంత్ ఎగస్ట్రా కువైట్ దేశంలో ఉండడానికి వాళ్ళు ఇచ్చినారనమాట పర్మిషను. దానికి గాను మనం ఎటువంటి ఫైన్ కానీ అమౌంట్ కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధ వాతావరణం ద్వారా ఆల్రెడీ విమాన సంస్థలన్నీ బంద్లో ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ అన్నీ క్లోజ్లు ఉన్నాయి. కాబట్టి మనము అది గవర్నమెంట్కి సంబంధం వచ్చింది కాబట్టి మనము 1 మంత్ ఎగస్ట్రా ఉండొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల కారణంగా మనకు మన దేశానికి పోవాలన్నా రావాలన్నా చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో అందులో ముఖ్యంగా వచ్చేసి మన ఇండియాకు సంబంధించిన ఫ్లైట్స్ దాదాపుగా 1221 ఫ్లైట్స్ అంటే 1221 ఫ్లైట్లను వాళ్ళు బంద్ చేసినారు. అండ్ అంతేకాకుండా విదేశీ సంస్థల ఫ్లైట్స్ అంటే బెహ్రీన్, ఖత్తరు, దుబాయ్, సౌదీ, కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ ఇటువంటి ఫ్లైట్స్ అన్నీ దాదాపుగా 388 ఫ్లైట్లను వాళ్ళు రద్దు చేసినారు. అంటే ఇప్పుడు మనకు మన దేశానికి ఈ గల్ఫ్ దేశానికి రాకపోకలు నిలిచిపోయి ఉన్నాయి. అందువల్ల మన ఇండియా దేశం యొక్క ఫ్లైట్స్ ఉండేటువంటి ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇవి ముందుకు వచ్చి మన భారతీయులకు సహాయం చేయడానికి 58 ఫ్లైట్లు తీసుకొచ్చినారు. అండ్ అంతేకాకుండా చాలామంది ఆల్రెడీ ఇప్పుడు మనము ఇండియాకి పోవడానికి టికెట్స్ బుక్ చేసుకొని ఉంటారు. వాళ్ళు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధ వాతావరణం కారణంగా ఫ్లైట్లు ఎయిర్పోర్ట్లు బంద్ అయినాయి. సో వాళ్ళు దానికి మళ్ళా మన టికెట్స్ అనేటివి రీఫండ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఎవరైతే అమౌంట్ ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకు ఆయా తేదీలలో వీలైన తేదీలలో వాళ్ళు టికెట్స్ని ఎక్స్టెన్షన్ చేసి అంటే మార్చి వాళ్ళు వాళ్ళ టికెట్ యొక్క గమ్యస్థానాన్ని చేర్చడానికి విమానాశ్రయ సంస్థలన్నీ వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనము ఈ యుద్ధ వాతావరణం కారణంగా మనకు చాలామందికి అపోహ ఉంటుంది. ఏమని మనకు టికెట్స్ ఇప్పుడు తొందరగా కంగారు పడి మనము మన దేశానికి పోవాలన్నా కానీ లేదు ఇతర దేశాలకు పోవాలన్నా కానీ టికెట్స్ని ఎక్కువ పెంచేస్తారేమో, చాలా వరకు అమౌంట్ పెట్టుకొని మనము పోవాల్సి వస్తుంది అని చెప్పేసి దాని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు వాళ్ళు అన్ని దిశలుగా వాళ్ళు ఆలోచించి టికెట్స్ సాధారణ రేట్లు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఈ కార్యకలాపాలు జరపాలని చెప్పేసి వాళ్ళు కొనసాగించాలనేసి ఆలోచిస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనము ఆల్రెడీ బుక్ చేసుకున్న టికెట్స్ని వాళ్ళే ఏ రోజైతే షెడ్యూల్స్లలో ఫ్రీగా ఉంటుందో ఆ రోజు టికెట్స్ని మార్చి పంపిస్తారు. దానికి కూడా మనం ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఈ ఇరాన్కి కానీ ఇజ్రాయెల్కి కానీ అండ్ అమెరికాకి కానీ జరుగుతున్న యుద్ధ వాతావరణము చాలామందికి అపోహ ఉంది. ఈ కువైట్లో, ఖత్తర్లో, దుబాయ్లో ఈ విధంగా యుద్ధం జరుగుతుంది అనేసి. యాక్చువల్లీ జరిగేది ఏంటంటే యుద్ధము మిలిటరీ యుఎస్ ఆర్మీ క్యాంపస్ కానీ వాళ్ళ మిలిటరీ స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అంటే ఈ దేశాలకు బార్డర్స్లలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మాత్రమే యుద్ధం జరుగుతుంది. సో లోపల ఉండేటోళ్ళు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ అంతేకాకుండా బయట దేశాలలో మనమంతా ఇరుక్కుపోయినాం కాబట్టి మన ఇండియాలో మన ఫ్యామిలీస్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎక్కువగా బాధపడుతున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట, కంగారు పడుతున్నారు. సో వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమంతా ఇక్కడ సురక్షితంగానే ఉన్నాము.
మీరు వీటి గురించి ఎక్కువ ఆలోచించి మీరు మనస్తాపం చెందకూడదని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే యుద్ధం అనేది ఊరి బయట జరుగుతుంది ఫ్రెండ్స్. ఊరి లోపల జరగడం లేదు. మనమందరము దుబాయ్‌లో ఉండేటోళ్ళు గానీ, కువైట్‌లో ఉండేటోళ్ళు గానీ, అదేవిధంగా ఖత్తర్‌లో ఉండేటోళ్ళు గానీ సురక్షితంగానే ఉన్నారు. అండ్ అండర్ కంట్రోల్‌లోనే ఉంది. ఇప్పటికి కూడా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెప్తాంది. అంతా కంట్రోల్‌గానే ఉంది. మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదనేసి. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మరియు